హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఆల్రెడీ మనం మునగాకుతో చేసిన రెసిపీస్ మన ఛానల్‌లో పెట్టాం కదా! ఇప్పుడు అలాంటి ఇంకొక రెసిపీ మునగాకుతో చూద్దాం. అదే మునగాకు చట్నీ. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. ముందుగా అయితే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మీకెంతైతే మునగాకు అవసరం వస్తుందో అంత మునగాకునైతే కొమ్మలతో సహా ఫస్ట్ తెంచేసుకొని, తర్వాత బకెట్ నీళ్ళలో బాగా 2, 3 సార్లు ముంచినట్టయితే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. తర్వాత వీటిని కొద్దిగా ఆరబెట్టుకొని అండ్ ఆకులుగా గిల్లేసుకొని మనము ఆరబెట్టుకోవాలనమాట. తర్వాత నేనైతే ఇప్పుడు ఒక కప్పు నిండుకు మునగాకునైతే తీసుకున్నాను. అండ్ దీన్ని మళ్ళీ ఇంకొకసారి అయితే శుభ్రం చేయాలనుకున్నా. అందుకోసమే ఒక బౌల్‌లో అయితే వేసుకొని, అందులోకైతే మునగాకు ఒక కప్పు నిండుకు వేసుకున్నా. ఇప్పుడు అందులోకైతే వాటర్ వేసుకొని, దాంతో పాటుగా ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నా అనమాట. దీనివల్ల ఇంకా ఎక్కడైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా, చిన్న చిన్న రవ్వ లాంటిది ఉన్నా కూడా పూర్తిగా పోతుందనమాట. ఇలా అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకునంతా కూడా మనం ఇంకొక బౌల్‌లోకైతే మొత్తంగా తీసేసుకుందాం అంతా కూడా. అండ్ 2, 3 సార్లు కడుక్కున్నా కూడా ఆకులో ఉన్న డస్ట్ అయితే చూడండి ఎలా ఉందో, కొంచెం వరకు కూడా అలాగే కనిపిస్తా ఉంది చూడండి 2, 3 సార్లు కడిగినా కూడా. సో, అందుకే ఎప్పుడు కూడా లీఫీ వెజిటబుల్స్ బాగా కడగాలి 2, 3 సార్లు. సో, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ అయితే పెట్టుకొని అందులోకి 2, 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకునైతే వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేదాకా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఇది ఫ్రై బాగా అయిపోయిన తర్వాత మనం దీన్ని ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే పాన్‌లోకి ఇంకొక 2, 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత 2 పచ్చిమిర్చిలు, 3 ఎండుమిర్చిలు. ఎండుమిర్చిలు కూడా నేను బ్యాగ్డ్ మిరపకాయలు తీసుకున్నా. అవైతే కారం ఉండవు అండ్ టేస్ట్ బావుంటాయన్నమాట. ఇప్పుడు దాంతో పాటు 4, 5 వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజు టొమాటోని కూడా ముక్కలు చేసి వేసుకున్నా. అండ్ ఒక స్పూను జీలకర్ర, పావు టీ స్పూన్ అంత పసుపు అండ్ పావు టీ స్పూన్ అంత బెల్లం. అండ్ దాంతో పాటుగా ఒక ఇంచి చింతపండు. సో, ఇవన్నీ వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ మీద బాగా వీటిని ముక్కల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ముక్కలు మెత్తబడేదాకా కూడా మనము 2 నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టకుండా. చూడండి ముక్కలైతే బాగా మగ్గుతున్నాయి కదా! ఉల్లిపాయ, టొమాటో ముక్కలు బాగా మెత్తబడాలన్నమాట. వీటిని ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనము పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో ముక్కలు అండ్ వాటితో పాటే మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులోకి వేసేసుకొని, మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకోవాలా. ఇప్పుడు ఒక రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని బరకగా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా అయితే బావుండదు. సో, అంతా చేసేసుకున్నాం కదా మిక్సీ. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతా కూడా మొత్తంగా ఇంకొక చిన్న బౌల్‌లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇంకొక పాన్ పెట్టేసుకొని అందులోకైతే 3, 4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పోపు దినుసులు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది బావుంటుందనమాట. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా అండ్ ఫ్రై అయ్యేదాకా. తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. అండ్ లో టు మీడియం ఫ్లేమ్ మీదే కలుపుకోవాలనమాట. లేదంటే తొందరగా ఇవి మాడిపోతాయి. ఇప్పుడు క్రష్ చేసుకున్న పచ్చి కరివేపాకును కూడా వేయాలి. కరివేపాకు వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది అండ్ ఫ్లేవర్ కూడా బావుంటుంది. అలాగే 2, 3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకోండి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీలో అయితే కలిపేసుకోవాలనమాట. సో, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది. నేను బెల్లం వేయడం వల్ల మునగాకు ఎక్కడైనా చేదుంటే అది తగ్గిపోతుందనమాట. అందుకే బెల్లం కొద్దిగా వేసా. మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మునగాకు వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కానీ, లేదంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.